హలో గైస్, మ్యాజిక్ అండ్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ని బేస్ చేసుకుని ఇప్పటి వరకు చాలానే మూవీస్ అండ్ సిరీస్లు వచ్చాయి. కానీ హ్యారీ పాటర్ లాంటి మ్యాజికల్ ఫ్యాంటసీ వరల్డ్ని ఇప్పటి వరకు ఎవరు బీట్ చేయలేకపోయారు. ఇందులో ఉండే మ్యాజికల్ ఎలిమెంట్స్ కావచ్చు, ఇంట్రెస్టింగ్ క్రియేచర్స్, భూతాలు, మాన్స్టర్స్, డ్రాగన్స్ అండ్ వీటన్నిటి మధ్యలో హ్యారీ పాటర్ అనే పిల్లాడు మ్యాజిక్ నేర్చుకోవడం అండ్ వరల్డ్ మట్ లాంటి పెద్ద మంత్రగాడిని ఆ పిల్లాడు ఎదుర్కోవడం, ఇలా ఈ హ్యారీ పాటర్ ఫ్రాంచైజ్ మనకి ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది. అండ్ ఈ హ్యారీ పాటర్ మ్యాజికల్ ప్రపంచాన్ని జేకే రోలిన్స్ అనే ఒక ఆథర్ క్రియేట్ చేశారు. అండ్ ఈవిడ ఈ స్టోరీ మొత్తాన్ని 7 వాల్యూమ్ బుక్ సిరీస్ లో కంప్లీట్ చేశారు. అండ్ ఆ బుక్స్ ని 1997 నుంచి 2007 వరకు పబ్లిష్ చేశారు. అండ్ ఆ బుక్స్ కి లైవ్ యాక్షన్ అడాప్టేషన్ గా 2001 నుంచి 2011 వరకు మొత్తం 8 హ్యారీ పాటర్ మూవీస్ వచ్చాయి. అండ్ అన్ని మూవీస్ కూడా కమర్షియల్ గా బాగా సక్సెస్ అయ్యాయి అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రాంచైజ్ గా గుర్తింపు కూడా దక్కింది. బట్ అప్పట్లో హ్యారీ పాటర్ మూవీస్ క్రిటిసిజం ఫేస్ చేశాయి. లైక్ కొన్ని ఎలిమెంట్స్ బుక్స్ కి యాక్యురేట్ గా లేవు, చాలా ఎలిమెంట్స్ మూవీస్ లో కవర్ చేయలేదు అని క్రిటిసైజ్ చేశారు. కానీ మూవీ యొక్క రన్ టైం దృష్టిలో పెట్టుకుని చూస్తే పర్లేదు, మూవీస్ అయితే సాధ్యమైనంత వరకు చాలా బాగా తీశారు. అండ్ 90s కిడ్స్ జనరేషన్ మొత్తం కూడా ఈ హ్యారీ పాటర్ మూవీస్ చూస్తూ పెరిగారనమాట. సో డెఫినెట్లీ వీళ్ళకి ఈ హ్యారీ పాటర్ ఫ్రాంచైజ్ వన్ ఆఫ్ ది ఫేవరెట్ ఫ్రాంచైజ్ అయి ఉంటుంది. అండ్ మన జనరేషన్ కోసం హ్యారీ పాటర్ మూవీస్ ఉన్నాయని మనం ఎలాగైతే చెప్పుకుంటున్నామో, అలాగే ఇప్పుడు ఈ జనరేషన్ కోసం HBO Max వాళ్ళు హ్యారీ పాటర్ సిరీస్ తీస్తున్నారు. అండ్ ఈ రోజు మార్నింగ్ ఈ సిరీస్ యొక్క సీజన్ 1 కి సంబంధించిన ఫస్ట్ అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. అండ్ ఈ హ్యారీ పాటర్ సీజన్ 1 ని హ్యారీ పాటర్ నావెల్స్ లో ఫస్ట్ నావెల్ అయిన హ్యారీ పాటర్ ద ఫిలాసఫర్ స్టోన్ బుక్ ని బేస్ చేసుకుని తీస్తున్నారు. అండ్ ఈ సిరీస్ యొక్క టైటిల్ కూడా అదే అనమాట. అండ్ వీళ్ళు ఇలాగే ప్రతి సీజన్ కి ఒక్కొక్క బుక్ ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నారు. అండ్ ఇప్పుడు సీజన్ 1 కి సంబంధించిన అఫీషియల్ టీజర్ రిలీజ్ అయింది కాబట్టి ఈ వీడియోలో టీజర్ బ్రేక్ డౌన్ చేద్దాం. టీజర్ స్టార్టింగ్ లో హ్యారీ వాళ్ళ అంకుల్ అయిన వెర్నన్ డర్స్లీని చూపిస్తారు. యాక్చువల్లీ మూవీలో ఇతను చాలా లావుగా ఉంటాడు, బట్ సిరీస్ లో ఇతన్ని చాలా సన్నగా చూపించారు. మేబీ ఈ సిరీస్ కోసం కొన్ని క్రియేటివ్ చేంజెస్ చేసినట్టు కనిపిస్తున్నారు. మరి అది ఎలా వర్కౌట్ అవుతుందో చూడాలి. అండ్ తర్వాత సీన్ లో మనకి హ్యారీ పాటర్ ని చూపిస్తారు. అండ్ అతను ఒక చిన్న రూమ్ లో ఉంటాడు, ఎందుకంటే అతని యాంటీ అండ్ అంకుల్ అతన్ని సరిగ్గా ట్రీట్ చేయరు కదా. సో అతన్ని మెట్ల కింద ఉన్న ఒక చిన్న స్టోర్ రూమ్ లో ఉంచుతారు. అండ్ హ్యారీ వాళ్ళ అంకుల్ కొడుకు ఆ మెట్ల మీద పరిగెడుతూ హ్యారీని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అండ్ తర్వాత సీన్ లో హ్యారీ స్కూల్లో పరిగెడుతూ ఉంటాడు. అండ్ తన అంకుల్ కొడుకైన డెడ్లీ తన ఫ్రెండ్స్ తో కలిసి హ్యారీని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అండ్ హ్యారీ పాటర్ మూవీస్ లో ఇలాంటి సీన్ చూసినట్టు అసలు గుర్తులేదు. అందులో డైరెక్ట్ గా హ్యారీ పాటర్ పెద్ద అయినట్టు చూపిస్తారు. అండ్ అతని ఆంటీ అంకుల్ అతన్ని సరిగ్గా చూసుకోకపోవడం అంతవరకు చూపించారు మూవీస్ లో. బట్ సిరీస్ లో అతని నార్మల్ స్కూల్ లైఫ్ ని కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు అనుకుంటా. అండ్ దీని గురించి గూగుల్లో సెర్చ్ చేశాను. అయితే బుక్స్ లో హ్యారీ పాటర్ హాగ్వర్డ్స్ కి వెళ్ళక ముందు ఒక ప్రైమరీ స్కూల్ కి వెళ్తాడంట. అండ్ ఆ స్కూల్ పేరు సెయింట్ గ్రెగరీ ప్రైమరీ స్కూల్. అండ్ అక్కడ డడ్లీ తన ఫ్రెండ్స్ తో కలిసి హ్యారీ పాటర్ ని ఏడిపిస్తూ ఉంటాడంట. అండ్ ఆ స్కూల్లోనే హ్యారీ యాక్సిడెంటల్ గా తన మ్యాజిక్ పవర్ యూస్ చేస్తాడంట. అండ్ తన టీచర్ జుట్టు బ్లూ కలర్ లోకి మారుస్తాడంట. అండ్ మ్యాజిక్ తో రూఫ్ మీద కూడా ఎక్కుతాడంట. అండ్ మేబీ ఇదంతా సిరీస్ లో ఎక్స్ప్లోర్ చేస్తున్నారు అనుకుంటా, అందుకే టీజర్ లో చూపించారు. అండ్ తర్వాత సీన్ లో హ్యారీ వాళ్ళ ఆంటీ అతని జుట్టు కత్తిరిస్తుంది. అండ్ నాకు తెలిసి దీనికి రీజన్ ఏమై ఉంటుందంటే, ఇందాక నేను చెప్పాను కదా హ్యారీ యాక్సిడెంటల్ గా తన మ్యాజిక్ పవర్ యూస్ చేసి తన టీచర్ యొక్క జుట్టు బ్లూ రంగులోకి మారుస్తాడు అని. అండ్ మేబీ ఆ ఇన్సిడెంట్ తర్వాత హ్యారీ పాటర్ కి పనిష్మెంట్ ఇవ్వడానికి తన ఆంటీ అతని జుట్టు కత్తిరించి ఉండవచ్చు. అండ్ తర్వాత సీన్ లో హ్యారీ పాటర్ కి హాగ్వర్డ్స్ నుంచి వచ్చిన ఫస్ట్ లెటర్ చూపిస్తారు. అండ్ మూవీలో ఈ సీన్ చాలా బాగుంటుంది. ఫస్ట్ ఒక లెటర్ వస్తే అతని అంకుల్ చింపేస్తాడు, కానీ తర్వాత చాలా గుడ్ల గోపులు చాలా లెటర్స్ తీసుకొస్తాయన్నమాట. అండ్ ఆ సీన్ అయితే చాలా బాగుంటుంది. ఆ సీన్ తర్వాత హ్యారీని దూరంగా ఒక ఐలాండ్ కి తీసుకెళ్లిపోతారు. అండ్ అక్కడికి హాగ్వర్డ్స్ నుంచి హ్యాగ్రిడ్ అనే పెద్ద పర్సన్ వచ్చి హ్యారీని తీసుకెళ్తాడు. అండ్ టీజర్ లో కూడా నెక్స్ట్ షాట్ లో హ్యాగ్రిడ్ అండ్ హ్యారీ పాటర్ ని చూపిస్తారు. అండ్ వీళ్ళిద్దరూ హాగ్వర్డ్స్ స్కూల్ కి కావాల్సిన సప్లైస్ కొనుక్కోవడానికి లండన్ లో ఉన్న డేగన్ వ్యాలీ అనే ఒక స్ట్రీట్ కి వెళ్తారు కదా, అదే ఈ సీన్ అనమాట. అండ్ తర్వాత హ్యారీ తన వస్తువులు తీసుకుని పరిగెడుతున్నాడు. యాక్చువల్లీ ఈ సీన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నంబర్ 9 3/4 పిల్లర్ అని ఒక సీన్ ఉంటుంది కదా, దానికి సంబంధించింది అనమాట. అందులో హ్యారీ పాటర్ తన వస్తువులు తీసుకుని ఒక పిల్లర్ గుండా లోపలికి వెళ్ళిపోతాడు. అండ్ ఆ పిల్లర్ ద్వారా హాగ్వర్డ్స్ కి వెళ్లే ట్రైన్ దగ్గరికి హ్యారీ పాటర్ వస్తాడు. అండ్ అదే ఈ సీన్ అనమాట. అండ్ తర్వాత సీన్ లో రాన్ వీజిలీ అండ్ తన మదర్ ని కూడా చూపిస్తారు. అండ్ ఆ హాగ్వర్డ్స్ ట్రైన్ రావడం, హ్యాగ్రిడ్ ఆ పిల్లలందరినీ హాగ్వర్డ్స్ స్కూల్ కి తీసుకెళ్లడం, ఇవన్నీ ఈ టీజర్ లో చూపించారు. అండ్ తర్వాత షాట్ లో ప్రొఫెసర్ మినర్వా మెక్నిగల్ ని చూపిస్తారు. అండ్ మూవీస్ లో ఈవిడ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. అండ్ ఆ క్యారెక్టర్ లో నటించిన యాక్టర్స్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. బట్ ఇప్పుడు ఈ సిరీస్ లో కనిపిస్తున్న యాక్టర్స్ ఈ మినర్వా మెక్నిగల్ క్యారెక్టర్ కి ఎలా సెట్ అవుతారో చూడాలి మరి. అండ్ తర్వాత షాట్ లో ద సార్టింగ్ హ్యాట్ ని చూపిస్తారు. యాక్చువల్లీ ఈ హ్యాట్ అనేది ఒక టూల్ అనమాట. అండ్ ఇది మాట్లాడుతుంది కూడా. అండ్ హాగ్వర్డ్స్ స్కూల్ కి కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ ఈ స్కూల్లో ఏ హౌస్ కి బాగా సెట్ అవుతారో ఆ హ్యాట్ నిర్ణయిస్తుంది. అంటే హాగ్వర్డ్స్ స్కూల్లో గ్రిఫిండార్, రేవెన్ క్లా, స్లిథరిన్, హఫుల్ పఫ్ అనే 4 హౌసెస్ ఉంటాయి. అండ్ ఆ హ్యాట్ ని స్టూడెంట్ యొక్క తల మీద పెడితే ఆ స్టూడెంట్ ఏం ఆలోచిస్తున్నాడు, అతను ఎలాంటోడో ఆ హ్యాట్ కనిపెడుతుంది. అండ్ ఆ స్టూడెంట్ యొక్క క్యారెక్టర్ ని బట్టి అతను ఏ హౌస్ కి వెళ్లాలో ఆ హ్యాట్ నిర్ణయిస్తుంది. అండ్ ఈ సార్టింగ్ హ్యాట్
హ్యారీ పాటర్ ని గ్రిఫెండార్ హౌస్ కి పంపిస్తుంది అండ్ అది మనందరికీ తెలుసు. అండ్ తర్వాతి షాట్ లో ఒక పర్సన్ హ్యారీ పాటర్ కి తన మంత్రదండం ఇస్తూ ఉంటాడు. యాక్చువల్లీ ఈ సీన్ వచ్చేసి హ్యారీ పాటర్ హ్యాగ్రిడ్ తో కలిసి డేగన్ వ్యాలీకి వెళ్తాడు కదా లండన్ లో. అక్కడ అతను మంత్రదండాలు అమ్మే షాప్ కి వెళ్తాడు. అండ్ ఆ షాప్ ఓనర్ అయిన గ్యారిక్ ఒలివెండర్ అనే క్యారెక్టర్ హ్యారీ పాటర్ కి కరెక్ట్ గా సెట్ అయ్యే ఒక మంత్రదండం తీసుకొచ్చి ఇస్తాడు. అండ్ ఆ సిరీస్ కి సంబంధించిందే ఈ షాట్ అన్నమాట. అండ్ ఈ సిరీస్ లో గ్యారిక్ ఒలివెండర్ అనే క్యారెక్టర్ లో ఆంటోన్ లెస్సర్ అనే ఒక యాక్టర్ నటిస్తున్నారు. అండ్ తర్వాత సీన్ లో డ్రాకో మాల్ఫై అండ్ అతని ఫ్రెండ్స్ ని చూపిస్తారు. అండ్ తర్వాతి షాట్ లో హ్యారీ అండ్ రాన్ వీజిలీ కలిసి ఒక ప్యాకేజ్ ఓపెన్ చేస్తారు. అండ్ లోపల నింబస్ 2000 అనే ఒక మాయా చీపురు ఉంటుంది. అంటే ఆ చీపురు గాల్లోకి ఎగురుతుందన్నమాట. అండ్ ఐ థింక్ మూవీస్ లో ఈ నింబస్ 2000 హ్యారీ పాటర్ కి ప్రొఫెసర్ మినర్వా బెంక్నగల్ ఇస్తుంది అనుకుంటా. అండ్ హ్యారీ పాటర్ ఆ మాయా చీపురు తీసుకుని ఒక గేమ్ లో పార్టిసిపేట్ చేస్తాడు కదా, దానికి సంబంధించిందే ఈ షార్ట్స్ అయి ఉండవచ్చు. కానీ మూవీస్ లో ఈ సీన్ దగ్గర వింటర్ సీజన్ స్నో చూపించలేదు అనుకుంటా కదా, బట్ సిరీస్ లో చూపిస్తున్నారు. మరి అది ఎందుకో ఏంటో చూడాలి మరి. అండ్ తర్వాతి షాట్ లో పిల్లలందరూ ప్రొఫెసర్ పొమోనో స్ప్రౌట్ క్లాస్ లో ఉంటారు అండ్ అందరూ హెర్బలాజీ నేర్చుకుంటూ ఉంటారు. అండ్ ఇక్కడే అనుకుంటా ఆ స్క్రీమింగ్ మ్యాండ్రేక్ రూట్స్ అనేవి కనిపిస్తాయి. అదే ఒక కుండీలోంచి చెట్టు బయటికి తీస్తే అది గట్టిగా అరుస్తూ ఉంటది కదా, మేబీ ఈ షాట్ ఆ సీన్ కి సంబంధించింది అయి ఉండవచ్చు. అండ్ ఇక్కడ మనం హెర్మైన్ ని కూడా చూడొచ్చు. కానీ మూవీస్ లో మాత్రం ఈ సీన్ ఫస్ట్ మూవీలో ఉండదు. సెకండ్ మూవీ అయిన హ్యారీ పాటర్ అండ్ ద ఛాంబర్ ఆఫ్ సీక్రెట్స్ మూవీలో ఉంటుంది. బట్ ఇది సిరీస్ కాబట్టి బుక్ ని ఫుల్ లెంత్ గా ఎక్స్ప్లోర్ చేస్తారు కదా, సో అన్ని సీన్స్ అనేవి చూపిస్తారేమో. అండ్ బుక్ లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నారేమో, చూడాలి మరి. అండ్ తర్వాత కొన్ని షార్ట్స్ లో హ్యారీ పాటర్ అండ్ తన ఫ్రెండ్స్ హ్యాగ్రిడ్ వీళ్ళందరూ క్రిస్మస్ ని ఎంజాయ్ చేస్తున్నట్టు చూపిస్తున్నారు. అండ్ ఇక్కడే ఒక షాట్ లో సెవెరస్ స్నేప్ క్యారెక్టర్ ని కూడా చూపించారు. అండ్ ఈ క్యారెక్టర్ లో పాపా ఎసిదు అనే ఒక యాక్టర్ నటిస్తున్నారు. యాక్చువల్లీ ఈ యాక్టర్ స్నేప్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు అని అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి ఫ్యాన్స్ అయితే డిసప్పాయింటెడ్ గా ఉన్నారు. ఎందుకంటే ప్రీవియస్లీ మూవీస్ లో ఉన్న స్నేప్ క్యారెక్టర్ నే బుక్స్ లో ఉన్న స్నేప్ క్యారెక్టర్ కి యాక్యురేట్ గా లేడు అని క్రిటిసైజ్ చేశారు. అలాంటిది ఇప్పుడు డైరెక్ట్ గా స్నేప్ క్యారెక్టర్ యొక్క అపీరెన్స్ మొత్తం మార్చేశారు. సో బుక్స్ కి యాక్యురేట్ గా సిరీస్ తీస్తున్నామని అనౌన్స్ చేసిన తర్వాత ఎందుకని స్నేప్ క్యారెక్టర్ లో క్రియేటివ్ చేంజెస్ చేశారు అని ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ అవుతున్నారు. అండ్ ఈ కాస్టింగ్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత యాక్టర్ పాపా ఎసిదుని చాలా మంది బెదిరించారంట. అండ్ ఆ రోల్ నుంచి తప్పుకోమని కూడా అతనికి వార్నింగ్ ఇచ్చారంట. అండ్ ఇదంతా అతను ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అండ్ కొంతమంది ఫ్యాన్స్ చెప్తుంది ఏంటంటే హెచ్బిఓ మ్యాక్స్ వాళ్ళు కావాలని వోక్ కల్చర్ ని ప్రమోట్ చేసుకోవడానికి ఆ క్యారెక్టర్ యొక్క అపీరెన్స్ మార్చేశారు అని కొంతమంది ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారు. మరి క్రియేటర్స్ బుక్స్ కి యాక్యురేట్ గా ఉంటామని చెప్పి ఎందుకని ఇలాంటి క్రియేటివ్ చేంజెస్ చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి మరి. కానీ నిజం చెప్పుకోవాలంటే హ్యారీ పాటర్ మూవీస్ లో ఉండే స్నేప్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. అండ్ ఆ క్యారెక్టర్ లో నటించిన యాక్టర్ కూడా చాలా బాగా నటించారు. అండ్ ఆ యాక్టర్ రీసెంట్లీ చనిపోయారు కూడా, బట్ ఆయన పర్ఫార్మెన్స్ మాత్రం ఫ్యాన్స్ కి బాగా గుర్తుండిపోయింది. అండ్ స్నేప్ క్యారెక్టర్ అని చెప్పగానే ఆయనే గుర్తుకొస్తాడు. మరి ఇప్పుడు ఈ సిరీస్ లో స్నేప్ క్యారెక్టర్ లో పాపా ఎసిదు ఎలా నటిస్తాడో, అతను ఈ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడో లేదో చూడాలి మరి. అండ్ తర్వాత టీజర్ లో డంబెల్డోర్ క్యారెక్టర్ యొక్క ఫస్ట్ లుక్ కూడా చూపించారు. అండ్ ఈ క్యారెక్టర్ లో జాన్ లిద్గో అనే ఒక యాక్టర్ నటిస్తున్నారు. అండ్ ఈయన పర్లేదు, ఈ క్యారెక్టర్ లో బాగానే సెట్ అయ్యారు. అండ్ తర్వాత లాస్ట్ షాట్ లో హ్యారీ, హెర్మైన్, రాన్ వీజ్లీని చూపిస్తారు. అండ్ టు బి ఫ్రాంక్ ఈ పిల్లలు క్యూట్ గా బాగానే ఉన్నారు. అండ్ క్యారెక్టర్స్ లో కూడా పర్లేదు బాగానే సెట్ అయ్యారు అనిపిస్తున్నారు. అండ్ ఈ షాట్ వచ్చేసి ఫస్ట్ టైం వీళ్ళు ముగ్గురు ట్రైన్ లో కలుస్తారు కదా, ఆ సీన్ అనమాట. ఇక్కడే ఫస్ట్ టైం రాన్ వీజ్లీ అండ్ హెర్మైన్ హ్యారీ పాటర్ ని చూస్తారు. అండ్ అతని స్కార్ ని కూడా చూస్తారు. అండ్ అక్కడితో ఈ టీజర్ ఎండ్ అవుతుంది. అండ్ ఈ సిరీస్ క్రిస్మస్ 2026 లో రిలీజ్ అవుతుందని కన్ఫర్మ్ అవుతుంది. అండ్ నిజం చెప్పాలంటే ట్రయల్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ జనరేషన్ కి ఈ సిరీస్ బాగా నచ్చుతుంది కూడా. కానీ మన 90s కిడ్స్ మాత్రం ఆ నాస్టాలజియాని మిస్ అవుతూ ఉంటారు. అండ్ కొన్ని ఎలిమెంట్స్ అనేవి వాళ్ళకి నచ్చకపోయి ఉండవచ్చు. లైక్ మరీ ముఖ్యంగా మ్యూజిక్ అనమాట. యాక్చువల్లీ ఈ సిరీస్ కి ద గ్రేట్ హ్యాన్స్ జిమ్మర్ మ్యూజిక్ ఇస్తున్నారు. కానీ మూవీస్ లో ఉండే ఆ మ్యూజిక్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. అండ్ హ్యారీ పాటర్ థీమ్ మ్యూజిక్ అనేది హ్యారీ పాటర్ ఫ్రాంచైజ్ కి ఒక స్టాండర్డ్ ని సెట్ చేసింది. సో ఆ థీమ్ మ్యూజిక్ ని కొంచెం రీమాస్టర్ చేసి ఈ టీజర్ లో వాడుంటే బాగుండేది అనిపించింది. అండ్ మిగిలిన ఆస్పెక్ట్స్ లైక్ సినిమాటోగ్రఫీ కావచ్చు, ప్రొడక్షన్ వాల్యూస్ కావచ్చు, అవన్నీ బాగానే ఉన్నాయి. బట్ లోపల అనిపిస్తుంది మూవీస్ క్రియేట్ చేసిన ఆ మ్యాజికల్ ఎన్విరాన్మెంట్ అనేది ఈ సిరీస్ యొక్క టీజర్ అంతగా క్రియేట్ చేయలేకపోయింది అనిపిస్తుంది. అంటే బాలేదని కాదు, మూవీస్ లో ఉండే ఆ సినిమాటోగ్రఫీ అనేది మనల్ని ఒక మ్యాజికల్ వరల్డ్ లోకి తీసుకెళ్తుంది. బట్ ఈ టీజర్ లో కొంచెం అది మిస్ అయినట్టు కనిపిస్తుంది. కానీ జస్ట్ టీజర్ చూసి ఏది జడ్జ్ చేయకూడదు కదా. సో చూడాలి సిరీస్ రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉండబోతుందో. అండ్ ఈ సిరీస్ లో మొత్తం 8 ఎపిసోడ్లు ఉండబోతున్నాయి. సో క్రియేటర్స్ కి చాలా టైం ఉంటుందన్నమాట. సో బుక్ లో ఉండే ఎలిమెంట్స్ అన్నిటిని క్లియర్ గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మూవీస్ కి రన్ టైం తక్కువ ఉండటం వల్ల బుక్స్ లో ఉండే చాలా ఎలిమెంట్స్ అనేవి మూవీస్ లో చూపించలేకపోయారు. అండ్ ఇప్పుడు సిరీస్ లో బుక్ లో ఉండే అన్ని ఎలిమెంట్స్ ఎక్స్ప్లోర్ చేస్తారు కాబట్టి సో చూడాలి మరి ఈ సిరీస్ ఎలా ఉండబోతుందో. అండ్ ఐ హోప్ ఈ సిరీస్ బాగుండాలి అండ్ ప్రెజెంట్ జనరేషన్ కి మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ మీకు ఈ హ్యారీ పాటర్ సిరీస్ యొక్క టీజర్ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ ఇది గైస్ ఇవాల్టి వీడియో. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.